మనకి గగన కుసుమ న్యాయం అని ఇంకోటి సంస్కృతంలో ఒక న్యాయం ఉంది. గగన కుసుమ న్యాయం అంటే ఏమీ లేనప్పుడు ఉన్నదాన్ని చెప్పడం. అలాగే ఉన్నదని భ్రమసి ఉండటం అన్నమాట దీన్ని. ఇంకొక సెయింగ్ కూడా ఉంది. దీన్ని గగన కుసుమ న్యాయం అంటే ఆకాశంలో పూలు ఉండనట్టుగానే వాడు చెప్పే మాటలో నిజం లేదని చెప్పడం అనమాట. నేతి బీరకాయ లాంటిది చెప్పడం అనమాట ఇది. అయితే గగన కుసుమ న్యాయం అనడంతో పాటు ఇంకొక మాట కూడా చెప్తారు. అదేంటంటే వంధ్యాపుత్రుడు గగన కుసుమాన్ని తేవడానికి పోయాడని చెప్పడం అనమాట. అంటే వంధ్యాపుత్రుడు గగన కుసుమాన్ని తేవడానికి పోయాడు అన్నట్టుగా ఉంది నువ్వు చెప్పేది అంటారు. అంటే వంధ్యకి పుత్రుడు ఉండడు. పుత్రుడు లేని వాళ్ళని వంధ్య అంటారు. అట్లాగే గగన కుసుమం ఉండదు. అంటే వంధ్యాపుత్రుడు గగన కుసుమం తేవడానికి పోయాడంటే వాడు చెప్పేదన్నీ అబద్ధాలు అని చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తుంటారనమాట. అట్లా మనకు నేతి బీరకాయ అన్నది అచ్చమైన తెలుగు ఇడియం. అట్లాగే చాలా ఇడియాలు మనకి కాకికి ముక్కుకు దొండపండు, నేతి బీరకాయ ఇవన్నీ కూడా తెలుగులో నుంచి సంస్కృత న్యాయాలుగా లోపలికి పోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనకు అన్ని సంస్కృతం నుంచే తెలుగుకి వచ్చాయని అనుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు నుంచి కూడా సంస్కృతానికి పోయినాయి. మన సంస్కృత పండితులు దాన్ని అట్లా చేశారు. తెలుసుకుందాం మిత్రులారా.